హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈ రోజు అసలు ఎపిసోడ్ ఉందా సామి? టాస్క్స్ మాత్రం అదరగొట్టేశారు. జడ్జెస్ అలాగే టాస్క్ ఇచ్చారు, కంటెస్టెంట్స్ అదే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాకపోతే కొన్ని నా నా అభిప్రాయం ప్రకారం ఈరోజు జడ్జెస్ దగ్గర నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయనిపించినాయి. అండ్ కంటెస్టెంట్స్ అయితే సామి ఎర్రగా తీసేశారు, ఎర్రగా అనిపించింది. ఎపిసోడ్లోకి వెళ్దాం. ముందు మొత్తం డీటెయిల్గా చెప్పుకుందాం, అసలు ఏం జరిగింది ఈరోజు, ఏంటి అని, అసలు ఈ కథ ఏంటి అని. అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఆ 15 మెంబర్స్లో, అండ్ ఎంతమంది హోల్డ్లో ఉన్నారు రిమైనింగ్, మొత్తం తెలుసుకుందాం. నా నుండి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎక్కడైనా నచ్చినా, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా ఒక లైక్ చేసేయండి. ఎందుకంటే మీ ద్వారా ఇంకా ఎక్కువ మందికి అల్గోరిథం పుష్ చేస్తుంది. అండ్ ఈ బిగ్ బాస్ అనాలిసిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసేయండి, నాకు చాలా బూస్ట్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఛానల్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ డేర్ ఆర్ డై లెవెల్ 1. అసలు దీని ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ 3 జడ్జెస్ ఉన్నారు కదా, నవదీప్ గారు, బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు, అండ్ విత్ శ్రీముఖి హోస్ట్తో కలిపి ఈ 4 అక్కడ ఉన్న 16 మెంబర్స్కి కొన్ని టాస్క్స్ ఇస్తారు. ఆ టాస్క్స్ ఎవరైతే వాళ్ళు చేసి గెలుస్తారో వాళ్ళని అక్కడ గోల్డెన్ సీట్ ఉంటుంది, ఆ గోల్డెన్ సీట్లో కూర్చోబెడతారు. అంటే వాళ్ళు క్వాలిఫై అయినట్టు ఆ 15 మెంబర్స్లో. ఈ ఆల్రెడీ సెలెక్ట్ అయిన మెంబర్స్ అక్కడ గోల్డెన్ సీట్లో కూర్చొని ఉన్నారు. సో వీళ్ళల్లో ఎవరైతే ఈ 16 మెంబర్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. సో ఫస్ట్ వచ్చేసి హరీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, అదే మాస్క్ మ్యాన్ నవదీప్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. నవదీప్ గారు ఫస్ట్ టాస్క్ ఇస్తున్నారు అనమాట. సో నవదీప్ గారు హరీష్ గారిని పిలిచి, నీ అపోనెంట్ని ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆయన శ్రీతేజ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ రౌండ్లో వాళ్ళిద్దరికి ఏదో చిన్న ఇష్యూ ఉందంట. ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాను, ఇప్పుడు చూద్దామని సెలెక్ట్ చేసుకున్నారు అంటున్నారు. అయితే నవదీప్ గారు ఏమన్నారంటే, మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర తెలుసుకోండి, ఇక్కడ కాదు, ఇంకా ఎవరినైనా సెలెక్ట్ చేసుకోమంటే శ్రీజ అన్నారు. అంటే ఆవిడ ఎక్కువ మాట్లాడుతుంది, సో ఆవిడని సెలెక్ట్ చేసుకుంటున్నా అని. సో మాకు ఇవన్నీ నచ్చలేదు అని చెప్పేసి నవదీప్ గారే సాయి కృష్ణ అని రమ్మన్నారు. సో సాయి కృష్ణ అంటే ఎవరంటే, నేను కొంచెం షైగా ఉన్నారు, వాళ్ళ ఫాదర్తో మాట్లాడరు, అంటే మాట్లాడట్లేదు అన్నా కదా, ఆయన పిలిచారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఆ 15 మెంబర్స్లో సెలెక్ట్ అవుతారు, గోల్డెన్ సీట్లో కూర్చుంటారు. సో ఇక్కడ నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చేసి ఫస్ట్ అసలు ఆ ప్రాసెస్ అదేంటి మొత్తం అనేది చెప్తారనమాట. ఫస్ట్ ఈలోపు ఒక టేబుల్ తెస్తారు, ఆ టేబుల్ మీద ఒక ఐటెం ఉంటుంది, దాని మీద రెడ్ క్లాత్ కప్పేసి ఉంటుంది, మనకు కనబడదు ఐటెం ఏంటి అనేది. సో ఇప్పుడు నవదీప్ గారు చెప్తారు, ఇక్కడ ఒక ఐటెం ఉంది అంటే ఫస్ట్ ఏం చెప్తారంటే నవదీప్ గారు, రూల్స్ ఏంటంటే, ఒక్కవేళ అంటే ఈ డేర్ అంతా చెప్పేసిన తర్వాత ఎవరైనా ఇద్దరిలో ఒప్పుకుంటే, ఆ డేర్ నేను చేస్తానని ఒప్పుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. లేదా ఒప్పుకున్నాక చేయను అని చేయకపోయినా డైరెక్ట్గా డిస్క్వాలిఫై అయిపోతారు. లేదా ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఏంటిదంటే అది ఈ అంటే డేర్ ఎవరైతే చేస్తారు అన్నప్పుడు నేను చేయను అని వెళ్ళిపోయి కూర్చుంటే వాళ్ళు నెక్స్ట్ డేంజర్ జోన్లోకి వెళ్తారు. అంటే నెక్స్ట్ ఇంకో అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఒప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే మాత్రం డిస్క్వాలిఫై అయిపోతారు. అది రూల్స్. సో హరీష్ గారు వెంటనే చేయెత్తేస్తారు, నేను చేస్తానని చెప్పేసి. అండ్ సాయి కృష్ణ గారు కూడా చేయెత్తుతారు. రూల్ ఏంటంటే, మన ఫేస్ ఉంటుంది కదా, ఫేస్ హాఫ్ ఉంటుంది కదా, ఇది హాఫ్. సో ఏదర్ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా అక్కడ ఐటెం ఉంటుంది కదా, ఐటెంతో షేవ్ చేసేసుకోవాలి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నవదీప్ గారు అంటారు, షో మొత్తం ఇలాగే ఉండాలి అని అంటారు. సో ఇద్దరు ఓకే చెప్తారు. ఆయనక రూల్స్ అర్థమైనాయి కదా, రూల్స్ ఇవి. ఇటొకల్ని సర్కిల్లో ఉంటుంది, సర్కిల్ లాగా నుంచోబెడతారు. అక్కడ మధ్యలో టేబుల్ ఉంటుంది, ఎవరైతే పట్టుకుంటారో ఫాస్ట్గా వచ్చేసి వాళ్ళు సేవ్ చేసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్తారు. సో నవదీప్ గారు 1 2 3 అనగానే హరీష్ గారు వెంటనే వచ్చేసి ట్రిమ్మర్ తీసుకుని ఆన్ ది స్పాట్ స్వామి టప్ప 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 అని తీసేస్తారు. ఆయన ధైర్యం ఏంటో కానీ, ఆయనకున్న పట్టుదల బిగ్ బాస్లోకి వెళ్ళాలని చెప్పేసి అక్కడికి ఈజీగా కనపడిద్ది. సేవ్ చేసేసుకొని ఒక ఆయన గట్స్ చూపించుకున్నారు నిజంగా. నెక్స్ట్ అందరు షాక్, అభిజిత్ గారు కానీ, నవదీప్ గారు కానీ, శ్రీముఖి కానీ మొత్తం షాక్ అసలు. ఎందుకంటే ఎవరైనా ఆలోచిస్తారు నార్మల్గా, ఈ హాఫ్ షేవ్ చేసుకోవాలి. పైగా ఆయన ఏమన్నారు నవదీప్ గారు,
షో మొత్తం అయ్యేదాకా ఇలాగే ఉండాలన్నారు. అయినా ఏమి ఆలోచించుకోకుండా సప్ప 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 అని లేపేశారు. ఇక హరీష్ గారికి గోల్డెన్ సీట్ అవకాశం వచ్చేసింది. అండ్ ఆయన ఇంకొకటి అన్నారు, శ్రీముఖి గారు అన్నారు, మరి మీ వైఫ్కి ఇలా ఎందుకండి ఇవన్నీ అనరా అంటే, ఆయన అప్పుడు అన్నారు డైలాగ్, అంటే డైలాగ్ కాదు ఆయన నుంచి వచ్చింది, నాలో సగభాగం అన్నా కదా, సో ఈ రైట్ జుట్టు ఉన్నది నా వైఫ్, ఇది నేను, నా వైఫ్ నాలోనే ఉంటుంది అని చెప్పారు. అందరు క్లాప్స్ కొట్టారు. అప్పుడు అనిపించింది, అంటే నిన్న మాటల్లో చెప్పారు, ఈరోజు చేతల్లో చూపించారు. హ్యాండ్స్ ఆఫ్ అండి, అసలు ఆ గట్స్కి మాత్రం ఒక క్యాక్ అనిపించింది. ఇక అది అయిపోయింది. సాయికృష్ణ గారు డేంజర్ జోన్లోకి వెళ్ళారు. హరీష్ గారు, మాస్క్ మ్యాన్ గారు గోల్డెన్ సీట్లో కూర్చున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ డేర్ వచ్చేసి శ్రీముఖి గారు ఇస్తున్నారు. డేర్ ఏంటంటే బాడీని మాడిఫై చేసుకోవాలంట, అంటే బాడీని మాడిఫై చేసుకోవాలని ఉంటుంది. అది పర్మనెంట్గా ఉంటుంది. అంటే మీరందరూ నార్మల్గా ఇచ్చారు, నేను ఇచ్చేది ఏంటంటే మీకు అది బాడీకి ఇప్పుడు ఉండదు. ఈ స్టేజ్ మీద ఎలా వచ్చారో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం అలా వెళ్ళరు అని చెప్పింది. ఏంటిదో మీరు గెస్ట్ చేసి కామెంట్లు ఇవ్వండి, అసలు ఏమయ్యి ఉంటుందో అని చెప్పేసి. నేను ఏదో అనుకున్నాను, అది ఇంకేదో అయ్యింది. కాకపోతే అప్పుడు కూడా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది అది, ఎందుకంటే కంటెస్టెంట్స్ ద్వారా ఇంట్రెస్ట్ వచ్చింది. అది ఏంటో చెప్తా చూడండి. అయితే శ్రీముఖి గారు ఎవరు చేస్తారు అనగానే ఒక ర్యాండమ్ పర్సన్స్ చేస్తారు. అలానే శ్రీముఖి గారు ఊర్మిళ మాతోండ్కర్ అండ్ శ్రీజాని పిలిచారు అపోనెంట్గా. ఊర్మిళ మాతోండ్కర్ అంటే నిన్న వచ్చారు కదా, కొంచెం ఇక్కడ పేడ లాంటివి కూడా రాసుకున్నారు. అండ్ శ్రీజ అంటే తెలిసింది, కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది కదా ఆవిడ. సో వీళ్ళకి టాస్క్ ఏంటంటే, వీళ్ళిద్దరు స్టేజ్ మీదకి వచ్చేసినాక టాస్క్ ఏంటంటే టాటూ వేస్తారు. అది పర్మనెంట్ టాటూ. అది ఏంటంటే ఐ ఆమ్ ది లూజర్ అని చెప్పేసి ఇక్కడ ఫోర్ హెడ్ మీద వేసుకోవాలి అనేది టాస్క్ అనమాట. సో ఊర్మిళ గారు గివప్ ఇచ్చేశారు, నేను లూజర్ని కాదు, సో నేను వేసుకోను అని చెప్పేసి. ఇక్కడ శ్రీజ ఇచ్చి పడేసింది, నేను వేసుకుంటానని చెప్పేసింది. అరే స్వామి, ఇక్కడ స్వామి అది లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండిపోద్ది అంటే మనం వద్దురా స్వామి, అసలు ముందు బిగ్ బాస్ వద్దు ఏమొద్దు అనుకుంటాం. కానీ ఆవిడ ఓకే ఐఎమ్ రెడీ అంటది. ఆ తర్వాత ఐఎమ్ రెడీ అయిపోయా అన్న తర్వాత ఫోర్ హెడ్ మీద కాదు, ఫోర్ ఆర్మ్ మీద, అంటే ఇక్కడ వేస్తాము అని చెప్పింది. ఇక్కడైనా అక్కడైనా ఓకే అంటుంది ఆవిడ. గట్స్ నిజంగా ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడైనా ఓకే నాకు అంటది. గట్స్గా హ్యాండ్స్ ఆఫ్ స్వామి. అసలు నిజంగా కంటెస్టెంట్స్ అదరు కొట్టారు ఈరోజు కొంతమంది అయితే, చెప్తున్నాను. ఇక టాటూ వేసే వాళ్ళని పిలిపించారు, వేసారు. కాకపోతే అది చివరికి ఐ యామ్ లూజర్ కాదు, ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పేసి. సో శ్రీజ గారు గెలిచారు కాబట్టి శ్రీజ గారు కూడా హాట్ సీట్ అనమాట, గోల్డెన్ హాట్ సీట్లోకి వెళ్ళిపోయారు. అదే గోల్డెన్ సీట్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి డేర్ 3 వచ్చేసి అభిజిత్ గారు ఇస్తున్నారు. అభిజిత్ గారు నిన్న కళ్యాణ్ గారు అంటే సోల్జర్ ఉన్నారు కదా, ఆయన అడిగారంట బిగ్ బాస్లోకి, ఎందుకంటే మంచిగా ఫుడ్ పెడతారు కదా అందుకే అన్నారంట. సో కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసుకొని నీ అపోనెంట్ని, అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నావు, అంటే నీకు తగ్గ అపోనెంట్ని ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారంటే ఆయన అబ్బుని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే మోడల్ అన్నారు కదా, రైల్వే కోడూరు నుంచి వచ్చారు ఆయన, అబ్బుని సెలెక్ట్ చేసుకున్నారు. సో టాస్క్ ఏంటంటే ఫుడ్ తెప్పిస్తారు, ఫుడ్ తినాలి. ఫుడ్ తినే ముందు వాళ్ళ ఇద్దరి వెయిట్ చెక్ చేస్తారు. సో ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళు 1 kg పెరగాలి, 1 kg పెరగాలి. అప్పటికప్పుడు ఫుడ్ తిని ఎవరు స్వామి పెరిగేది? కానీ ఇక్కడ రిజల్ట్స్ చూడండి ఎలా వచ్చినాయో. సో రెడీ అయిపోయింది, ఫుడ్ తెప్పించారు, బర్గర్లు ఉన్నాయి, బిర్యానీలు ఉన్నాయి, తెప్పించారు, వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బర్గర్తో పాటు మనం వాటర్ తింటే దాని ఫ్యాట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సరే వీళ్ళు ఇద్దరు తినేశారు. తినేసిన తర్వాత వెయిట్ ముందు చెక్ చేస్తే, అంటే తిన్న తర్వాత కాదు, ముందు ఇద్దరిది చెక్ చేస్తే పవన్ గారిది అంటే సోల్జర్దేమో 71.30 kilograms ఉంది, అంటే కేజీస్ ఉంది. అండ్ అబూదేమో 71.75 kilograms ఉంది. తిన్న తరువాత పవన్ గారిదేమో 72.35 kilograms ఉంది. సో 1 kg 5 grams పెరిగింది. అండ్ అబూదేమో 72.45 kilograms ఉంది. సో 750 grams తగ్గింది.
సో ఇక్కడ పవన్ గారు గెలిచారు అండ్ పవన్ గారు గోల్డెన్ సీట్లోకి వెళ్ళిపోయారు డైరెక్ట్గా. ఇక్కడికి థర్డ్ది అయిపోయింది. అండ్ ఫోర్త్ డేర్ బిందు మాధవి గారు ఇస్తున్నారు. బిందు మాధవి గారు డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చేసి, నేను గర్ల్స్కే పెడతాను ప్రజెంట్ ఇప్పుడు. ముందుగా నేను అసలు ఫస్ట్ డేర్ ఏంటనేది చెప్పను. అది కష్టంగా ఉండొచ్చు, ఈజీగా ఉండొచ్చు. డేర్ ఏంటనేది ముందైతే చెప్పను. ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు లెగండి అంటే అందరు లేచారు. సో ఇలా కాదు, మీలో మీరే చెప్పేసుకుని ఒక ఇద్దరు రండి అని అంటే ఒక మీరు డిస్కస్ చేసుకుని ఒక ఇద్దరు ఫైనలైజ్ చేసుకుని ఆ ఇద్దరు మీరు స్టేజ్ మీదకి రండి అని చెప్తే ప్రియా గారు అండ్ దాలియా గారు వచ్చారు స్టేజ్ మీదకి. అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుని ప్రియా గారు దాలియా గారు స్టేజ్ మీదకి వచ్చారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్కి బెలూన్ కట్టేసి, అంటే బెల్ట్కి బెలూన్ కట్టేసి ఇక్కడ కట్టుకుంటారనమాట. బెల్ట్ ఫ్రంట్కి, బ్యాక్ ఏమో ఇటు సైడ్ బెలూన్ ఉండాలి, ఫ్రంట్ ఏమో అంటే బెల్ట్తో కట్టేసి ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇలా ఉంచేసి రైట్ హ్యాండ్తో ఆ బెలూన్ పగలగొట్టాలి. ఇలా ఫస్ట్ ఇది టాస్క్ అనమాట. సో ఇద్దరు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్రియా గారు గెలిచారు. అయిపోయిన తర్వాత ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడతో అయిపోలేదు, ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. అంటే బెస్ట్ ఆఫ్ 3 తీస్తారనమాట. సో ఇలాగే సెకండ్ అండ్ థర్డ్ జరిగింది. సెకండ్ దాలియా గారు గెలిచారు అండ్ థర్డ్ది ఫైనల్గా ప్రియా గారు గెలిచారు. సో ఫస్ట్ది థర్డ్ది ప్రియా గారు గెలిచారు కాబట్టి ప్రియా గారు నార్మల్గా గోల్డెన్ సీట్లోకి వెళ్ళిపోయారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ డేర్ 5 శ్రీముఖి గారు ఇస్తున్నారనమాట. సో ఈ డేర్ ఏంటంటే ఈ డేర్ నార్మల్గా బిగ్ బాస్ హౌస్లో కూడా పెట్టలేరు, ఇక్కడ పెడతాము అని చెప్పేసి నా అభిప్రాయం ప్రకారం ఈ టాస్క్లోనే ఈ డేర్లోనే కొంచెం తేడా జరిగింది అని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం నేను చెప్తాను, మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్లో పెట్టండి. నిజంగా ఆ కంటెస్టెంట్కి అన్యాయం జరిగిందా లేదా జడ్జెస్ చెప్పిందే కరెక్టా అని చెప్పేసి. సో ఇక్కడ శ్రీముఖి ఎవరు చేస్తారు అనగానే అందరూ చేయెత్తారు, కానీ షాకిబ్ చూసి దాని నుంచి నువ్వు రా అని చెప్పేసి షాకిబ్ని పిలిచింది. సో షాకిబ్ని నీ అపోనెంట్ సెలెక్ట్ చేసుకోమంటే కల్కిని సెలెక్ట్ చేసుకున్నాడు. కల్కి వచ్చింది. సో కల్కినే ఎందుకు, నార్మల్గా అమ్మాయి కదా గెలిచేస్తావు అని అంటే, లేదు ఇందాక నుంచి నా ముందే కూర్చుంది అందుకని సెలెక్ట్ చేసుకున్నా అన్నాడు. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఈ టాస్క్ ఏంటంటే ఈ డేర్ చేయాలంటే ఫస్ట్ ఒకళ్ళు స్టూడియో నుంచి బయటికి వెళ్ళాలి. ఆ ఇద్దరిలో ఒకరు, అంటే ఫస్ట్ డేర్ ఏంటంటే ఇద్దరిలో ఒకరు స్టూడియో నుంచి బయటికి వెళ్ళాలి. ఫస్ట్ ఒకళ్ళు వేస్తారు, తర్వాత ఆయన వచ్చి మళ్ళీ వేస్తారనమాట. సో ఎవరు ఫస్ట్ వెళ్తారు అంటే షాకిబ్ నేను వెళ్తాను అన్నాడు. షాకిబ్ బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కల్కికి టాస్క్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా, వాళ్ళ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎవరో ఒకరికి కాల్ చేసి నేను ఈ బిగ్ బాస్ షోలో ఉన్నాను అని కాకుండా మిగతాది ఏదైనా చెప్పుకో, నీ ఇష్టం మొత్తం చెప్పుకొని ఒక అమౌంట్ అనేది వేయించుకోవాలి. అంటే వెంటనే వేయించుకోవాలి ఫ్రెండ్ దగ్గర నుంచి తినే అకౌంట్కి, ఏదైనా చెప్పుకోవాలి. కానీ ఈ షో జరుగుతుంది ఈ పర్పస్ గురించి కాకుండా ఏ పర్పస్ అయినా వాడుకోవచ్చు. అమౌంట్ అనేది వేయించుకోవాలి. సో ఇక్కడ టాస్క్ ప్రకారం ఏంటంటే అమౌంట్ ఇద్దరిలో ఎవరిదైతే ఎక్కువ వేయించుకోగలరు, అంటే కల్కి ఎంత వేయించుకుంటుందో బయట ఉన్న షాకిబ్కి తెలియదు. కాకపోతే తర్వాత ఏమేంటంటే షాకిబ్ని లోపల పిలిచి వేయించుకునేటప్పుడు కల్కికి తెలుస్తుంది ఎంతో అనేది. సో ఇక్కడ ఏం జరిగిందంటే కల్కి తన ఫ్రెండ్కి కాల్ చేసింది. సో నాకు అర్జెంటుగా 90,000 కావాలని చెప్పేసి అడిగింది. ఆయన ఏమో నా దగ్గర 25 ఉన్నాయంటే ఎవరినైనా అడిగేయి, నాకు కావాల్సిందే ఇప్పుడు అని చెప్పేసి నార్మల్గా అడిగేసింది. ఇలా ఇంకే పర్పస్ ఏమీ చెప్పలేదు, అర్జెంట్ ఎమర్జెన్సీ నాకు కావాలి ఇప్పుడే అని చెప్పేసి అడిగింది. సో ఆయన కూడా వేస్తానని చెప్పాడు. సో 5 మినిట్స్ అయ్యింది, 5 మినిట్స్లో వేస్తానని చెప్పాడు. 5 మినిట్స్ అయింది, ఇంకా లేదు అని చెప్పి మళ్ళీ కాల్ చేయించారు. 10 మినిట్స్లో వేస్తానని చెప్పాడు. ఈలోపు టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి షాకిబ్ని కూడా పిలిపించి, సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. శ్రీముఖి గారు షాకిబ్కి ఏం చెప్పారో చెప్తాను. అమ్మాయి ఎంత ఆడుతుందో నీకు తెలియదు, నువ్వెంత ఆడుతావో ఆమెకు తెలియదు, కాబట్టి గో ఎహెడ్ అంది. మిగతా అంతా సేమ్,
నీ ఎవరికన్నా కాల్ చేసుకుంటే అదంతా ఓకే. కానీ ఇక్కడ ఆ అమ్మాయి ఎంత ఆడుతుందో నీకు తెలియదు. నువ్వెంత ఆడుతావో ఆమెకు తెలియదు. కాబట్టి గో ఎహెడ్ అంది. ఇంకా పూర్తిగా చెప్పలా. అంటే షాకిబ్‌కి నువ్వు ఆ అమ్మాయి చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తే నువ్వు గెలుస్తావు అది అని కొంచెం కన్‌ఫ్యూజ్ అయినట్టున్నాడు అర్థం కాక. సో, షాకిబ్ కూడా కాల్ చేసి ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ 10,000 అడిగాడు. 10,000 అడగంగానే ఈలోపు తన అకౌంట్‌లో ఒక 50,000 పడింది. 50,000 పడింది కల్కి అకౌంట్‌లో. సో, 10,000 వెంటనే పడిపోయింది షాకిబ్‌కి. సో, శ్రీముఖి గారు కల్కి ఎంత అడిగింది అనుకుంటున్నావంటే 30 అన్నారు. సో, మరి 30 అని తెలిసి 10 ఎందుకు అడిగామని చెప్పేసి అక్కడ కొంచెం శ్రీముఖి గారికి డౌట్ వచ్చిందో ఏంటో కానీ ఇంకో ఛాన్స్ ఇస్తాను, నువ్వు మళ్ళీ కాల్ చేసి ఎవరికైనా మళ్ళీ అడుగు అన్నారు. నాకేదో అక్కడ అర్థం అవ్వాలి ఏదైనా. సో అంటే షాకిబ్కి ఒకవేళ అర్థం కాకపోయినా అక్కడ అర్థం అవ్వచ్చు షాకిబ్కి. సో అడగమంటే వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి ఎంత ఉన్నాయో అంత ఏమన్నాడు. ఆవిడ 50,000 వేసింది. అండ్ ఈలోపు కల్కి కూడా అండ్ రిమైనింగ్ 40,000 వాళ్ళ ఫ్రెండ్ వేసేసాడు. అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే చెక్ చేశారు. సో కల్కికి ఎక్కువ ఉన్నాయి, కల్కి గోల్డెన్ సీట్, కల్కి గెలిచింది అన్నారు. అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే షాకిబ్కి ఇంకా అర్థం కాలేదు అది. హౌ షీ గెస్ దట్ అంటున్నాడు. అంటే హౌ షీ గెస్ దట్ ఏంటి అంటే అదేం కాదు, జస్ట్ గెస్ చేసింది ఆవిడ. అంటే ఒక అమౌంట్ చెప్పింది ర్యాండమ్గా, నువ్వు ఒక అమౌంట్ చెప్పావు, ఇది ఇందులో అన్ఫేర్ ఏం లేదు, ఇక్కడ లైవ్ జరుగుతుంది కదా వీళ్ళని కూడా అడుగుదామంటే మీకు ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా అని చెప్పి ఆ కంటెస్టెంట్స్ అందరినీ అడిగితే శ్రీజ ఇట్లా చెయ్యెత్తింది. సరే అని చెప్పేసి శ్రీజ నువ్వు కూర్చోలే, శ్రీముఖి నువ్వు కూర్చోలే అని చెప్పేసి శ్రీజాని కూర్చోబెట్టేసి సో అయిపోయింది, అక్కడ పంపించేశారు. అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంటే వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి అయిపోయింది. అయితే ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత షాకిబ్ని శ్రీజాని స్టేజ్ మీద రమ్మన్నారు నవదీప్ గారు. స్టేజ్ మీద రమ్మన్న తర్వాత షాకిబ్ని అడిగారు డైరెక్ట్గా, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా లేదా నీకు ఏదైనా అన్ఫేర్ జరిగిందా అని అనిపించిందా అని. షాకిబ్ ఏమన్నాడు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పేసి ఏం చెప్పాలో ఫస్ట్ షాకిబ్ అర్థం కావట్లా, అతని ఫేస్లో క్లియర్గా అర్థమైంది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పాడు. నవదీప్ వెళ్ళి షాకిబ్ని కూర్చోమన్నాడు. నవదీప్ షాకిబ్ని వెళ్ళి కూర్చోమన్నాడు. షాకిబ్ కూర్చున్నాడు. నెక్స్ట్ శ్రీజాని అడిగాడు, నీకేం అన్ఫేర్ అనిపించింది ఇక్కడ అని. ఇక్కడ క్లియర్గా అన్ఫేర్ జరిగింది. ఎందుకంటే చెప్తాను, ఫస్ట్ చెప్పిన తర్వాత చెప్తాను. శ్రీజాని నీకేం అన్ఫేర్ జరిగింది అనిపించినప్పుడు శ్రీజ చెప్పింది. సో షాకిబ్ బయటికి వెళ్ళినప్పుడు షాకిబ్కి రూల్స్ తెలియవు కదా, కల్కి తెలుసు కదా అన్నాడు. అయితే ఇక్కడ ఏం అన్ఫేర్ జరిగింది తర్వాత లోపలికి వచ్చినాక చెప్పాం కదా అంటే ఇక్కడ జడ్జెస్ ఏది చెప్పినా నేను తర్వాత మ్యాక్సిమం అని చెప్పాను. అయితే అతను కన్ఫ్యూజ్ అయితే మా తప్ప, నువ్వు ఎక్కడో వచ్చావు చేసుకుంటున్నావు, ఏదో ఊరి నుంచి వచ్చావు అలా చేసుకుంటున్నావు, బిగ్ బాస్ తెలియదా ఇన్ని సీజన్లు నడిపించారు, వెళ్ళిపోయి కూర్చో అని ఆయన ఏదో అన్నట్టు మాట్లాడేస్తున్నాడు. అలా మాట్లాడడం ఏ విషయం ఏ కంటెస్టెంట్తో అయినా తప్పే. సో కొంచెం ఇక్కడ ఓవర్ చేసినట్టే అనిపించింది నవదీప్ గారు అయితే. సో ఇది ఫ్రెండ్స్, నాకైతే షాకిబ్ విషయంలో కొంచెం అటు ఇటు అంటే క్లియర్గా చెప్పు ఉండాల్సింది జడ్జెస్. మరి అంత ఇన్ని సీజన్లో నడిపించే వాళ్ళు ఈ కొంచెం చెప్పలేరా కరెక్ట్గా, అది కూడా ఉండాలి కదా. సో నాకు ఎలా అనిపించింది ఈరోజు, నవదీప్ గారు అయితే కొంచెం అంత రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, నార్మల్గా చెప్పినా సరిపోయిద్దని అనిపించింది. మీ ఒపీనియన్స్ మీరు కూడా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళు 5 మెంబర్స్. హరీష్ గారు, పవన్ కళ్యాణ్ సోల్జర్ గారు, అండ్ థర్డ్ వచ్చేసి కల్కి, ఫోర్త్ ప్రియా, అండ్ ఫిఫ్త్ వచ్చేసి శ్రీజ గారు. సో ఈ 5 సెలెక్ట్ అయ్యారు. అండ్ రేపు కూడా మంచి అదిరిపోయే టాస్క్స్ ఉన్నట్టున్నాయి. చూద్దాము, రేపు కూడా మంచి ఎపిసోడ్ పడేటట్టే ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఇంతే. ఇక సో నా దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ అబ్బా, నా వీడియో మొత్తం చూసిన ఎక్కడ దాకా నచ్చితే అక్కడ దాకా చూసిన మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఎందుకంటే ఆల్గరిథం కొంతమంది పుష్ చేస్తూ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, నాకు కూడా బూస్ట్ అనిపిస్తుంది. ఈ బిగ్ బాస్ అనాలిసిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. మరి రేపు కలుద్దాం, బాయ్.